ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాని మోడీకి రాజకీయ వారసులు సక్సెసర్లు ఎక్కువైపోయారా? మొన్న మధ్యనే రాయిటర్స్ కథనం ఒకటి చూశాం కదా. హూ విల్ బికమ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన తనయుడు కానీ. One option could be N. Chandrababu Naidu or his son Nara Lokesh. అని ఒక బాకా స్టోరీ వచ్చేసరికి దేశమంతా గొల్లు నవ్వింది కదా. ఇప్పుడు అంతకు ఏమాత్రం తగ్గని రీతిలో హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్లు కూడా లాఫింగ్ స్టాక్ అవుతా ఉన్నాయి. సింహం లాంటి పవన్ కళ్యాణ్ ఏదో రోజు ప్రధాని అవుతారు He's like a lion, like he can stand alone. అని నిధి అగర్వాల్ చెప్పడాన్ని చాలామంది పరిహాసంగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రెండు కారణాలు ఉన్నాయి. ఆమె చేసిన కామెంట్లు డీటెయిల్గా చూస్తే మనకు అర్థమవుతాయి. హీ కెన్ స్టాండ్ ఎలోన్ అన్నారు కదా. ఎక్కడ పొత్తులు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ అసలు బయటికి అడుగు పెట్టట్లేదు కదా. Be surprised if he becomes the PM of our country eventually. I won't be surprised either. పైగా ప్రధాని అవుతారు అన్నది ఇంకెంత వాస్తవ దూరం, అవగాహన లోపం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 సీట్లలోనే పోటీ చేయట్ల జనసేన. పట్టుమని 20 సీట్లలోనే కదా పోటీ చేసింది. 2 ఎంపీ సీట్లు. మరి 2 ఎంపీ సీట్లలో పోటీ చేసే పార్టీ నాయకుడు దేశానికి ప్రధాని అవుతారు అంటే అంతకు మించిన బ్యూటిఫుల్ జోక్ ఏమి ఉండదు కదా.